ఎక్కడాగిందో మళ్లీ అక్కడే మొదలవుతుంది అమరావతి ప్రయాణం. నవ్యాంధ్రను నవశకం వైపు నడిపించే విధంగా ప్రజా రాజధాని పనులకు పునరంకితమైన కూటమి సర్కార్ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టబోతోంది. అమరావతి నిర్మాణ పనుల్ని ఒక పండగలా పునఃప్రారంభించబోతోంది. అందుకే అట్టహాసంగా అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేసింది. పట్టాలెక్కనున్న పీపుల్స్ క్యాపిటల్ ప్రధాని చేతుల మీదుగా పునః ప్రారంభం. 1,00,000 కోట్ల పనులకు శంకుస్థాపనలు, పలు ప్రాజెక్టులని జాతికి అంకితమివ్వనున్న మోదీ. దేశ ప్రధానిగా మోడీ రాష్ట్రాల్లో పర్యటించడం సాధారణ విషయమే, కానీ ఈసారి ఆంధ్రప్రదేశ్కి వస్తున్న నేపథ్యం మాత్రం వేరు. రాజధాని లేని రాష్ట్రానికి రాజధానిని పునః ప్రారంభించడానికి మోడీ వస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. ఆంధ్రుల కలల రాజధాని అమరావతికి మళ్లీ మంచి రోజులొచ్చాయి. 2019లో ఆగిపోయిన పీపుల్స్ క్యాపిటల్ పనులు మళ్లీ పట్టాలెక్కనున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా గురువారం మధ్యాహ్నం ఈ పనులన్నీ పునః ప్రారంభం కానున్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు పండుగ వాతావరణం కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా రాజధాని అమరావతి పరిసర ప్రాంతాలు సందడిగా సంబురంగా దర్శనమిస్తున్నాయి. 2015 అక్టోబర్ 22న రాజధాని అమరావతి పనులకు ఉద్దండరాయుడుపాలెంలో ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసి వెళ్లారు. అతిరథ మహారథుల సమక్షంలో రాజధాని కోసం 1000 ఎకరాల భూమినిచ్చిన 33 గ్రామాల అన్నదాతల సమక్షంలో ఆ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. పవిత్ర పుణ్యక్షేత్రాలకు సంబంధించిన మట్టి, నీరును అందించి అమరావతిని ఆశీర్వదించారు మోదీ. అలా మొదలైన రాజధాని పనులు 2019లో ప్రభుత్వం మారడంతో ఎక్కడివక్కడే ఆగిపోయాయి. ఇప్పుడు ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతో 5.5 ఏళ్ల తర్వాత మరోసారి పట్టాలెక్కుతున్నాయి ప్రజా రాజధాని పనులు. వరుసగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోదీ అప్పుడు ఆగిన అమరావతి పనులకు మరోసారి అంకురార్పణ చేయబోతున్నారు. ప్రత్యేకంగా అమరావతి పనుల పునః ప్రారంభం కోసమే రాష్ట్రానికి విచ్చేస్తోన్న ప్రధాని మొత్తంగా 1,07 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన చేయబోతున్నారు. రాజధాని అమరావతిలో చేపట్టే 49,040 కోట్ల పనులకు శంకుస్థాపన చేయనున్నారు మోదీ. వీటిలో హైకోర్టు, సెక్రటేరియట్, అసెంబ్లీ భవనాలతో పాటు న్యాయమూర్తుల నివాస సముదాయాల నిర్మాణ పనులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారుల క్వార్టర్స్ నిర్మాణాలు ఉన్నాయి. రాజధాని ప్రాజెక్టులతో పాటు భారీ ఎత్తున కేంద్ర ప్రాజెక్టులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు ప్రధాని. డిఆర్డీఓ, డిపిఐఐటి, ఎన్హెచ్ఏఐ, రైల్వేస్ కు సంబంధించి 57,962 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టబోతున్నారు. నాగాయలంకలో దాదాపు 1,500 కోట్లతో నిర్మించే మిసైల్ టెస్ట్ రేంజ్ కి, వైజాగ్లో కేంద్రం నిర్మించే యూనిటీ మాల్ కు 293 కోట్లతో గుంతకల్ వెస్ట్ నుంచి మల్లప్ప గేట్ వరకు చేపట్టిన రైల్వే ప్రాజెక్టుకు ప్రధాని పునాది రాయి వేయనున్నారు. ఇవే కాదు, 3,176 కోట్ల రూపాయల విలువైన నేషనల్ హైవే ప్రాజెక్టులను కూడా అమరావతి వేదికగానే వర్చువల్ గా ఫౌండేషన్ స్టోన్స్ వేయనున్నారు మోదీ. 3,680 కోట్ల రూపాయల నిధులతో సిద్ధమైన పలు నేషనల్ హైవేలను కూడా ప్రారంభించనున్నారు. తెలంగాణకి హైదరాబాద్ లాగా, తమిళనాడుకి చెన్నై లాగా, కర్ణాటకకి బెంగళూరు లాంటి ఒక రాజధాని ఏర్పాటు కాబోతుందన్న ఆశ అందరిలో నెలకొనుంది. ఆ ఆశలు, ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా రేపు ప్రధాని ఏమైనా ప్రకటన చేయబోతున్నారో అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. సురేష్తో ఈశ్వర్, TV9 అమరావతి నుంచి. అమరావతి మళ్లీ ముస్తాబోతోంది. అర్ధాంతరంగా ఆగిపోయిన తన ప్రయాణాన్ని మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించబోతోంది. అందుకేనేమో నవ్యాంధ్ర నవచరితగా మిగిలిపోబోతున్న ఈ ఉత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పనుల పునఃప్రారంభం మొదలు ప్రధాని సభ వరకు అద్దరిపోయేలా ఏర్పాట్లు చేసింది. ఇంతకీ పీఎం షెడ్యూల్ ఏంటి, ఆయన టూర్ విశేషాలేంటో చూద్దాం. అమరావతి పునః ప్రారంభానికి సర్వం సిద్ధం. ప్రధాని పర్యటనకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు. ప్రత్యేక ఆకర్షణగా అమరావతి రీలాంచ్ పైలాన్. అతిథులుగా అన్నదాతలు, అతిరథులు. యావత్ దేశం దృష్టి ఇప్పుడు అమరావతి పునః ప్రారంభంపై కేంద్రీకృతమైంది.
5 ఏళ్ల క్రితం అట్టహాసంగా మొదలై ఆ తర్వాత అర్ధాంతరంగా నిలిచిపోయిన అమరావతి పనులు మరోసారి ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానుండటంతో భారీ స్థాయిలో ఏర్పాట్లు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అమరావతి పునః ప్రారంభం మొదలు ప్రధాని బహిరంగ సభ వరకు ఏర్పాట్లలో చిన్న పొరపాటు కూడా జరగకుండా మంత్రులు, ఉన్నతాధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఢిల్లీ నుంచి మధ్యాహ్నం 2 గంటల 55 నిమిషాలకు గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకోనున్న ప్రధాని మోదీకి మంత్రులు, కూటమి నేతలు స్వాగతం పలకనున్నారు. ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్ ద్వారా 3 గంటల 15 నిమిషాలకు వెలగపూడి సచివాలయం దగ్గరికి చేరుకోనున్న ప్రధానికి అక్కడ చంద్రబాబు, పవన్లు వెల్కమ్ చెప్తారు. ఆ తర్వాత హెలీప్యాడ్ నుంచి సభావేదిక వరకు ప్రధాని రోడ్ షో కూడా ఉండనుంది. ఇరువైపులా ప్రజలకు అభివాదం చేస్తూ సభాస్థలికి రానున్నారు మోదీ. సభాస్థలికి చేరుకుని అమరావతి పునః ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనున్నారు. అమరావతి పునః ప్రారంభ వేదిక నుంచే రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో చేపట్టిన రాష్ట్ర, కేంద్ర ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు మోదీ. అమరావతి రీలాంచ్ కు సంకేతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన పైలాన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. అమరావతి ఇంగ్లీష్ పదంలోని మొదటి అక్షరం ఏ ఆకారంలో ఆ పైలాన్ను ఏర్పాటు చేశారు. 21 అడుగుల ఎత్తులో పూర్తి గ్రానైట్ స్టోన్తో ఈ పైలాన్ను నిర్మించారు. ప్రధాని సభా వేదిక వద్దకు వెళ్లే సమయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక విగ్రహం మరో ఆకర్షణగా నిలుస్తోంది. ఆటోమొబైల్ స్క్రాప్తో తయారు చేసిన మోదీ విగ్రహం స్పెషల్ అట్రాక్షన్ గా నిలవబోతోంది. తెనాలికి చెందిన శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు, ఆయన తనయులు కలిసి ఈ అద్భుతమైన విగ్రహాన్ని రూపొందించారు. మోదీ విగ్రహంతో పాటు ఎన్టీఆర్, బుద్ధుడు, సింహం, సైకిల్ సింబల్స్ ని ఐరన్ స్క్రాప్ తోనే తయారు చేసి ఉంచారు. ఇక రాజధాని పనుల పునః ప్రారంభ కార్యక్రమానికి రైతులకు ఆహ్వానం పలికారు చంద్రబాబు. రాష్ట్ర చరిత్రలో కీలక మలుపు కాబోతోన్న అమరావతి పునః ప్రారంభం కార్యక్రమంలో భాగం కావాలంటూ రైతులను కోరిన చంద్రబాబు వారి మంచి మనస్సును రాష్ట్ర ప్రజలు కలకాలం గుర్తుంచుకుంటారని చెప్పారు. ఉండవల్లిలోని తన నివాసంలో రైతులతో ప్రత్యేకంగా సమావేశమైన సీఎం పలు అంశాలపై వారితో చర్చించారు. ప్రపంచంలో ఎక్కడా జరగని కార్యక్రమం అమరావతి నిర్మాణం. ఒక్క పైసా కూడా ప్రభుత్వ ఖర్చు లేకుండా అక్కడుండే భూమి మీదనే అది అమ్మి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ప్రజల్ని కోటీశ్వరులు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ప్రస్తుతం ఎన్డీఏ పార్టీ. భూములిచ్చిన అన్నదాతలే కాదు, అతిరథులు సైతం ఈ వేడుకల్లో పాల్గొనున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి తదితర ప్రముఖులు మోదీతో వేదిక పంచుకోనున్నారు. 30 మంది రాజధాని రైతులకు, మహిళలకు మోదీతో కలిసి వేదికపై కూర్చునే అవకాశం కల్పిస్తోంది ప్రభుత్వం. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే అని ప్రకటించిన ప్రభుత్వం ప్రధాని సభకు 5 లక్షల మంది ప్రజలొస్తారని అంచనా వేస్తోంది. అందుకు తగ్గట్టే ప్రజలకు ఎక్కడా ఇబ్బంది లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. రైతులు అంటే వాళ్ళు త్యాగం చేసి కేవలం 58 రోజుల్లో 34,000 ఎకరాలు ఇచ్చారు. అందుకని ముఖ్యమంత్రి గారు స్వయంగా వాళ్ళని పిలిచి యాక్చువల్గా ఇన్వైట్ చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరినీ కూడా ముఖ్యమంత్రి గారు ఇన్వైట్ చేస్తున్నారు. ఇది ఒక కార్యక్రమం కాదు, అందరి కార్యక్రమం. రాష్ట్రం యొక్క ప్రజల యొక్క ఆర్థిక స్థితిని మార్చే రాజధాని. అందువల్ల ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని దీన్ని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుకుంటున్నారు. ఈ ఉత్సవానికి హాజరు కావాలంటూ వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కూడా ఆహ్వానం పంపింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రోటోకాల్ అధికారులు ఇప్పటికే జగన్ను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఇప్పుడు ఇదే అంశం పొలిటికల్ గా ఆసక్తి రేపుతోంది. ప్రధాని మోదీ పాల్గొంటోన్న ఈ మహత్తర కార్యక్రమానికి జగన్ వస్తారా రారా అన్నది చర్చనీయాంశంగా మారింది. మొత్తంగా 1:15 నిమిషాల పాటు ఈ కార్యక్రమంలో పాల్గొనున్న మోదీ సాయంత్రం 4:55 హెలికాప్టర్ ద్వారా గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు. జరుగుతున్నది అమరావతి పునఃప్రారంభోత్సవ వేడుక. వస్తున్నది భారత ప్రధాని నరేంద్ర మోదీ. మరి ఏర్పాట్లు ఏ రేంజ్ లో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు కదా. ప్రధాని సభకు ఇప్పటికే లక్షలాదిగా జనం తరలి వస్తారన్న అంచనా ఉంది. అందుకే సభకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా స్పెషల్ రూట్స్ ని సిద్ధం చేశారు పోలీసులు. అవేంటో ఒకసారి చూద్దాం.
అమరావతికి రాబోతున్నారు ప్రధాని మోదీ. మరి ఆ ప్రాంగణానికి వెళ్ళాలంటే ఎలా? ప్రతి ఒక్కరిని కూడా బొట్టు పెట్టి పిలిచారు అమరావతి మహిళలు. మరి అమరావతిలో ఉన్న మోదీ సభా ప్రాంగణానికి వెళ్ళాలంటే ఎవరెవరు ఏ రూట్లో వెళ్ళాలి? విఐపీలు ఎలా, వివిఐపీలు ఎలా, సామాన్యులు ఎలా, ఏ రూట్ల నుంచి వచ్చే వాళ్ళు ఎలా వెళ్ళాలి అనేది ఒక్కసారి మనం ఈ మ్యాప్లో చూద్దాం. ఎస్, అమరావతిలో ప్రధాని సభా ప్రాంగణానికి వెళ్ళడానికి ఫస్ట్ ఇక్కడ మనకు కలర్ లైన్స్ కనిపిస్తున్నాయి కదా, రూట్ 1. ఎస్, ఈ రూట్ 1 గొల్లపూడి నుంచి వచ్చే వాళ్ళంతా కూడా ఈ బ్లూ లైన్ నుంచి వెళ్లాల్సి ఉంటుంది. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా, గొల్లపూడి బైపాస్ రోడ్ నుంచి కూడా అట్లా వెళ్ళొచ్చు. నెక్స్ట్ రూట్ 3 గ్రీన్ కలర్, ఇటు వారధి దుర్గమ్మ వారధి నుంచి వచ్చే వాళ్ళంతా కూడా ఈ గ్రీన్ లైట్ ఈ రూట్ మ్యాప్ ద్వారా సభా ప్రాంగణానికి వెళ్ళొచ్చు. రూట్ 4 ఈ ఆఫ్ వైట్ కలర్లో కనిపిస్తోంది కదా, డాన్ బాస్కో ఎయిమ్స్ మంగళగిరి నుంచి వచ్చే వాళ్ళంతా కూడా ఇటు నుంచి వెళ్ళొచ్చు. నెక్స్ట్ రూట్ 5 పింక్ కలర్, ఖాజా టోల్ ప్లాజా నుంచి వచ్చే వాళ్ళంతా ఈ రూట్లో సభా ప్రాంగణానికి వెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ పర్పుల్ కలర్, గుంటూరు నుంచి వచ్చేవాళ్ళు ఈ విధంగా ఈ రూట్లో మోదీ సభా ప్రాంగణానికి వెళ్ళొచ్చు. నెక్స్ట్ రూట్ 7 గ్రీన్ కలర్, ఎస్ అమరావతిలోనే ఉన్న వాళ్ళంతా సభా ప్రాంగణానికి వెళ్ళడానికి ఈ రూట్లో వెళ్ళాల్సి ఉంటుంది. నెక్స్ట్ విఐపి రూట్ ఎల్లో కలర్, సో విఐపి రూట్ వీళ్ళంతా కూడా ప్రకాశం బరాజ్ నుంచి ఈ విఐపి రూట్లో మాత్రమే వీళ్ళు ఇక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. నెక్స్ట్ వివిఐపి రూట్ రెడ్ కలర్, ఇక్కడ హెలిప్యాడ్ అందుబాటులో ఉంది కదా, ప్రధానమంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, డిప్యూటీ సీఎం కావచ్చు, ఇక్కడి నుంచే ఈ సభా ప్రాంగణానికి వెళ్లాల్సి ఉంటుంది. సో సభా ప్రాంగణానికి వెళ్ళడానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా, క్లమ్జీ అవ్వకుండా, ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ అవ్వకుండా, ఎవరికి ఇబ్బందులు కలగకుండా ఇలా ఎవరెవరు ఏ ఏ రూట్లలో రావాలి అనేది రూట్ మ్యాప్ని సిద్ధం చేసింది ప్రభుత్వం. సో ఈ రూట్ మ్యాప్ అనుసరించి మీరు ఈజీగా సభా ప్రాంగణానికి వెళ్ళిపోవచ్చు. గుంటూరు పశ్చిమం బైపాస్ ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. ప్రజా రాజధాని అమరావతి పనులు పునఃప్రారంభమవుతున్న వేళ అమరావతికి ఒక వరంగా మారబోతుంది అనే చర్చ కూడా జరుగుతోంది. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ అందిస్తారు. రాజధాని అమరావతి రీలాంచింగ్కి వస్తున్న దేశ ప్రధాని మోడీకి స్వాగతం పలికేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. అయితే వివిధ ప్రాంతాల నుంచి రాజధానికి చేరుకునే వాళ్ళు ఎలా చేరుకుంటారన్న దాని మీద పెద్ద ఎత్తున చాలా అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే రాజధానికి వెళ్ళే రహదారి మార్గాలు చాలా చిన్నవిగా ఉండడం, కరకట్ట మీద వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. అదే సమయంలో మరొక మంగళగిరి నుంచి ఉండవల్లి నుంచి వేరే ఒక రహదారి మార్గం ఉంటుంది. సో ఈ రెండు రహదారులేనా అన్నట్టుగా పెద్ద ఎత్తున ప్రజల్లో చాలా అనుమానాలు ఉండేవి. కానీ వాటన్నిటిని పటాపంచలు చేస్తూ సరికొత్త రహదారిని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వినియోగంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. మనం ఒకసారి చూడొచ్చు, ఒక అద్భుతమైన నిర్మాణం పూర్తి చేసుకున్న వెస్ట్ బైపాస్కు సంబంధించిన ప్రాంతంలో మనం ఉన్నాం. వెస్ట్ బైపాస్ గతంలో ఈ బైపాస్ కోసం అనేక దశాబ్దాల కల ఇది విజయవాడ నగర ప్రజలకు సంబంధించి కావచ్చు, ఇతర మన రాష్ట్రం నుంచి హైదరాబాద్ నుంచి కావచ్చు, లేకపోతే ఇతర ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళు, విజయవాడ నుంచి వెళ్లాల్సిన వాళ్ళు దాదాపుగా విజయవాడ నగరాన్ని దాటాలంటే 2 గంటల పాటు సమయం పట్టేది. కానీ దానన్నిటికీ భిన్నంగా పూర్తిగా వాటిని ఆ సవాళ్ళన్నింటినీ ఎదుర్కొనేందుకు ఏర్పాటు చేసిన ఈ వెస్ట్ బైపాస్కి సంబంధించి చాలా ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి. వెస్ట్ బైపాస్ని మేఘా ఇంజనీరింగ్ కంపెనీ దాన్ని చేపట్టింది. చాలా అనుకున్న సమయానికే చాలా వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్తో దాన్ని పూర్తి చేసినట్టుగా ఎన్హెచ్ఐ చైర్మన్ కూడా చెప్పడం జరిగింది. అదే సమయంలో మిగతా పెద్ద ఎత్తున ఈ ప్రాంతవాసుల నుంచి కావచ్చు, ఇక్కడ ప్రయాణిస్తున్న వాళ్ళ నుంచి ప్రశంసలు అందుతున్న నేపథ్యం కనిపిస్తోంది. ఎందుకంటే ఇది పూర్తి స్థాయిలో 6 లైన్ల రహదారి కావడంతో ఇక్కడి నుంచి విజయవాడ నగరాన్ని ఏమాత్రం టచ్ చేయకుండా ఇతర ప్రాంతాలకు వెళ్ళడానికి హైదరాబాద్ నుంచి వస్తున్న వాళ్ళు ఈ గుంటుపల్లి నుంచి వెస్ట్ బైపాస్ తీసుకుంటే నేరుగా గన్నవరం వెళ్ళొచ్చు. అదే సమయంలో అక్కడి నుంచి వైజాగ్ నుంచి వస్తున్న వాళ్ళు కావచ్చు, ఏలూరు నుంచి వస్తున్న వాళ్ళు కావచ్చు, వాళ్ళు అక్కడి నుంచి గుంటుపల్లి నుంచి ఈ బైపాస్ తీసుకుంటే నేరుగా గుంటుపల్లి వచ్చి గుంటుపల్లి నుంచి మళ్ళీ అమరావతికి వెళ్ళడానికి చాలా తక్కువ సమయం మాత్రమే పడుతుంది. ఇక్కడ గుంటుపల్లి నుంచి అమరావతికి వెళ్ళడానికి ఈ రహదారిలో వెళ్తే కేవలం 15 నిమిషాల్లో మాత్రమే వెళ్ళే అవకాశం ఉంటుంది. అదే విజయవాడ వచ్చి అక్కడికి వెళ్ళాలంటే దాదాపుగా 45 నిమిషాలు కనీస సమయం పడుతుంది ట్రాఫిక్ లేకపోతే. సో ఒకవైపు సమయం ఆదా చేసుకోవచ్చు, అదే సమయంలో ఇంధనం ఆదా ఉంటుంది, అదే సమయంలో మిగతా త్వరితగతిన వేగంగా వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ రహదారి ఓపెన్ చేస్తుండడంతో అందరిలో పెద్ద ఎత్తున ఆసక్తి నెలకొంది. దీనిపైన ప్రయాణించాలన్న ఆసక్తి అయితే ఎక్కువ మందిలో ఉంటుంది. నరసింహతో ఈశ్వర్, TV9 వెస్ట్ బైపాస్ నుంచి. అసలు గుంటూరు వెస్ట్ బైపాస్ అందుబాటులోకి రావడం ద్వారా అమరావతికి వచ్చే ప్రజలకు ఎలాంటి ప్రయోజనం కలగబోతుంది, గతంలో కలిగిన ఇబ్బందులేంటి, ఇప్పుడు వాటికి ఫుల్ స్టాప్ ఎలా పడబోతుంది, ఈ డీటెయిల్స్ వివరంగా చూద్దాం. ఏపీ రాజధాని అమరావతి, అన్ని దారులు అమరావతి వైపే. మరి అమరావతి వెళ్ళాలంటే విజయవాడ ట్రాఫిక్ ను దాటక తప్పుతుంది ఇప్పుడు. ఎందుకంటే గుంటూరు బైపాస్ రోడ్ అందుబాటులోకి వచ్చింది. ఒక్కసారి మనం చూద్దాము రాకముందు ఎలా ఉంది పరిస్థితి అనేది.
బిఫోర్ బైపాస్. ఒకసారి చూడొచ్చు, హైదరాబాద్ నుంచి అమరావతి వెళ్ళాలంటే ఖచ్చితంగా విజయవాడ టచ్ చేసి వెళ్లాల్సిందే. అండ్ నెక్స్ట్ ఇక్కడ విశాఖపట్నం నుంచి వచ్చే వాళ్ళైనా సరే విజయవాడ ట్రాఫిక్ని దాటుకున్న తర్వాతే అమరావతికి వెళ్లాల్సి ఉంటుంది. ఇటు గుంటూరు నుంచి వచ్చే వాళ్ళైనా సరే విజయవాడ టచ్ చేసి ఆ 1 అవర్ ట్రాఫిక్ని దాటుకుంటూ అప్పుడు అమరావతికి వెళ్లాల్సిందే. బట్ ఇప్పుడు గుంటూరు వెస్ట్ బైపాస్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎలా ఉందో పరిస్థితి ఒకసారి చూద్దాం. ఎస్, ఇది ఆఫ్టర్ బైపాస్. ఇక్కడ గుంటూరు వెస్ట్ బైపాస్ అనేది చినకాకాని దగ్గర మొదలవుతుంది, చిన్నౌటుపల్లి దగ్గర ఎండ్ అవుతుంది. ఒకసారి చూడొచ్చు, హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళు ఎవరైనా సరే విజయవాడ టచ్ చేయాల్సిన అవసరం లేకుండా, ఇది 30-40 కిలోమీటర్ల దూరమే కావచ్చు, కానీ ట్రాఫిక్ని దాటాలంటే మాత్రం మినిమం గంటన్నా పడుతుంది. ఇప్పుడు ఆ అవసరం లేకుండా డైరెక్ట్గా హైదరాబాద్ నుంచి ఈ గొల్లపూడి బైపాస్ నుంచి అమరావతికి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఇటు గుంటూరు నుంచి వచ్చే వాళ్ళు కూడా సేమ్ విజయవాడ ట్రాఫిక్ని టచ్ చేయాల్సిన అవసరం లేకుండా నేరుగా అమరావతికి వెళ్ళిపోవచ్చు. సేమ్ ఇటు విశాఖ నుంచి వచ్చే వాళ్ళు కూడా విజయవాడని టచ్ చేయకుండా ఆ ట్రాఫిక్లో ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా నేరుగా అమరావతికి వెళ్ళే విధంగా ఈ గుంటూరు వెస్ట్ బైపాస్ రోడ్ అనేది ఇప్పుడు చాలా హెల్ప్ అవుతుంది అని చెప్పొచ్చు. ఒక గంటన్నర వరకు సమయం ఖచ్చితంగా వాళ్ళు ఆదా చేసుకోగలుగుతారు. అలాగే 30-40 కిలోమీటర్ల దూరాన్ని కూడా ఆదా చేసుకోగలుగుతారు.